హాయ్ అండి, రైతులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పత్తి పంట గురించి మీకు చాలా విలువైన సమాచారం ఇవ్వబోతున్నాను. కాబట్టి రైతులు చివరి దాకా వీడియో చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్తే, ప్రస్తుతం చాలా ఏరియాల్లో పత్తి పంట తోటల కింద అయితే ఇప్పుడు 60 నుంచి 70 రోజుల దశలో ఉన్నాయి. పత్తి పంటలో రైతులు చేస్తున్న మిస్టేక్లు ఏమంటే, తోటల కింద ప్రధానంగా ఈ నాటేటప్పుడు ఎకరాకి 3-4 ప్యాకెట్లు నాటుతున్నారు. అలా కాకుండా ఎకరాకు మనకు 2 లేదా 2.5 కూడా తక్కువ నాటుకుంటే మంచిది రైతులు. ప్రస్తుతం మీరు చూస్తున్న పత్తి పంట కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామంలోది. ప్రస్తుతం అయితే మొత్తం 4.5 ఎకరాల్లో తోట వేశాడు రైతు. ఈ పత్తి పంటలో పరిశీలించగా నేను చాలా ఏరియాలో పత్తి పంటలు చూశాను. కానీ ఈ రైతు మాత్రం పత్తి పంట చాలా దాదాపుగా మూడ దూరం నాటాడు. ఈ విధంగా పత్తి పంట మూడు దూరం నాటడం వల్ల చెట్టు పంగలు అనేవి కింద నుంచి పగిలిన చాలా చెట్లు చూడండి. అబ్జర్వ్ చేయండి రైతులు కూడా. గ్యాప్ ఎక్కివ్వడం వల్ల మనకి కింద నుంచి ఎక్కువ పంగులు వచ్చి ఒక చెట్టు దాదాపుగా 50 నుంచి 70 కాయలు నిలబడే అవకాశం ఉంది. ఏ చెట్టు చూసినా కూడా మూరడు ఉంది గ్యాపు చూడండి. ప్రతి చెట్టుకి చాలా గ్యాప్ ఇచ్చిన వల్ల మనకి గాలి కానీ మనం కొట్టే మందులు కానీ పత్తి పంటకు బాగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనకు ఈ గ్యాపు ఎక్కువ ఉండడం వల్ల మనకి సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చి ఒక కొమ్మకు దాదాపుగా 10 కాయల వరకు నిలబడే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముందు పత్తి నిల్ల కట్టేటప్పుడు ఇలా ఎక్కువ దూరం నాటడం వల్ల చూడండి, ఈ పత్తి పక్క చాలా గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల దాదాపు కింద నుంచి సైడ్ కొమ్మలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక్క కొమ్మకు దాదాపుగా 10 కాయలు పూతలు వచ్చినాయి చూడండి. అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఒక్క కొమ్మకు దాదాపు కింద నుంచి 10 నుంచి 12 కాయల వరకు వచ్చే అవకాశం ఉంది. అలా ఈ విధంగా మొత్తం ఒక చెట్టు ఎడలు ఉండడం వల్ల దాదాపుగా 10-15 కొమ్మలు సేమ్ ఈ విధంగా వెళ్ళడం జరిగింది. కాబట్టి రైతులు దగ్గర నాటడం వల్ల మనకు చెట్టు అయిపోతుంది. కానీ మండ ఎక్కువ పగలక గాలి ఆడక వర్షాలు ఎక్కువ పడినాయనుకో మొత్తం కాసిన కాయ అంతా కుళ్ళొచ్చి రాలిపోయే అవకాశం ఉంది. ఈ మొక్క చూడండి, దాదాపుగా గొలుసుకాయ మాదిరిగా దగ్గరే 1 2 1 3 2 3 ఇలా ఎక్కువ కాపు వచ్చింది. అలాగే మనం కొట్టే మందులు కూడా స్ప్రే కూడా మందు బాగుపడుతుంది. చెట్టుకు కూడా గాలి తగిలి మన వచ్చిన పూత అంతా కాయగా మారడానికి అవకాశం ఉంది. నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను. ఒకే కొమ్మకు దాదాపుగా 10 కాయలు పూతలు వచ్చాయి. ఈ 10 పూతలు కాయలుగా మారడానికి ఈ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల చల్లారి యూస్ఫుల్గా ఉంటుంది పత్తి మొక్కకు. కాబట్టి రైతులు ఈ విధంగా దూరం నాటడం వల్ల మనం ఒక చెట్టుకు దాదాపు 50 నుంచి 70 కాయలు నిలబడే అవకాశం ఉంది. ఈ తోటలో అయితే ప్రస్తుతం మొత్తం ప్రతి మొక్కకు మూరడు గ్యాప్ ఇచ్చి నాటడం వల్ల మండ పగిలి చెట్టు బాగా గాలి తగిలి చాలా ఆరోగ్యంగా ఉంది. కాబట్టి రైతు సోదరులు కూడా ఈ విధంగా మనం గ్యాప్ ఎక్కువ నాటడం వల్ల దిగుబడి ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. అలాగే పూత మొగ్గరాల సమస్య కూడా తగ్గుతుంది. మనం వాడే స్ప్రే మందులు కానీ చెట్టుకి అనేది చెట్లకి తీసుకొని గ్యాప్ లేకుండా ఉంటుంది. అసలు ఈ పత్తిలో అయితే చాలా నీట్గా ఉంది. పైరు పత్తి దోమ కానీ పేను కానీ ఏం లేదు. ఈ విధంగా ఉన్నటువంటి పత్తి మొక్కకు రైతులు 30 రోజులు కోపారి అలాగే 40 రోజులు కోపారి మన ఫ్యాంటాక్లెస్ అనే మందు వాడడం వల్ల ఈ వచ్చిన పూత అంతగా పింజ మారడానికి అలాగే పూత మొగ్గలు అల్పకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులు ముందుకి ఈ సూచనలు పాటించండి.